వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ కాంగ్రెస్లో ఓ కొలిక్కి రాని రాజకీయం. రోజుకో మార్పు, పోటుకో బ్రేకింగ్. మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో మారిన టీ కాంగ్రెస్ రాజకీయాలు. యాక్షన్ల మీద యాక్షన్లు తీసుకుంటూ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టిస్తున్న నటరాజన్. అయితే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. ఈ ఎన్నికల్లో చోటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన 20 మంది సీనియర్లు పోటీ పడుతుండగా పార్టీ అధినాయకత్వం ఎవరికి జై కొడుతుందన్న ఉత్కంఠ నేతల్లో నెలకొంది. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కనుండగా ఆ పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు తప్పవా? బీఆర్ఎస్లో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా ఇందులో అధికార పార్టీ కాంగ్రెస్కు 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో పార్టీ సీనియర్ నేతలంతా ఎమ్మెల్సీ పదవులపై గంపెడాసులు పెట్టుకున్నారు. అయితే వారిలో అగ్రకులాలకు చెందిన నాయకులు ఎక్కువ మంది ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఆ సామాజిక వర్గం నేతలు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు అప్రమత్తమయ్యారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు తేలాయని అంటున్నారు. బీసీలు 56% ఉండడంతో ఆ ప్రాతిపదికనే ఎమ్మెల్సీలను ఎంపిక చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అంజన్ కుమార్ యాదవ్, తీన్మార్ మల్లన్న, తాజాగా మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ వంటి నేతలు స్వరం పెంచి మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహంపై జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ అధికారిక నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేసిన వారిని గుర్తించి వారికి కీలక పదవులు కట్టబెట్టాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. 4 ఎమ్మెల్సీ ఖాళీల్లో 2ంటిని బీసీలకు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు సమాచారం. అయితే రేసులో ఎమ్మెల్సీగా పోటీ పడుతున్న వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వ సలహాదారు వేవ్ నరేందర్ రెడ్డి, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జి కుమార్ రావు, మరో సలహాదారు ఉన్నారు. తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల ఎన్నిక విషయంలో ఇప్పటి వరకు పోలింగ్ జరగలేదు. ఈసారి ఎన్నిక తప్పదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ తొలి శాసనసభ కొలువుదీరినప్పటి నుంచి ఎమ్మెల్యే కోట ఎన్నిక విషయంలో పోలింగ్ జరిగిన దాఖలాలైతే లేవు. ఇక ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు హర్కార వేణుగోపాలరావు, దొమ్మాట సాంబయ్య వంటి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గాల తరపున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్,
పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా యాదవ్ ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాము కూడా రేసులో ఉంటామనే సంకేతాలను ఇస్తున్నారు. ఎస్సీ నేతల నుంచి సంపత్ కుమార్, మాల నుంచి అద్దంకి దయాకర్ రేసులో ఉన్నారు. ఇక మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషీ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుండగా మరో అభ్యర్థిని పోటీకి పెట్టి కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సభలో పార్టీల బలాబలాలు చూస్తే ఎన్నిక తప్పదనే వాతావరణం నెలకొందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 5 కన్నా అదనంగా ఒక్క నామినేషన్ దాఖలైనా పోలింగ్ అనివార్యమవుతుంది. తెలంగాణ శాసన మండలికి ఇప్పటి వరకు ఏకగ్రీవంగానే సభ్యులు ఎన్నికవుతూ వచ్చారు. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ దఫా పార్టీ నేత దాసోజు శ్రవణ్ను మొదటి అభ్యర్థిగా ఎంపిక చేసి రెండో అభ్యర్థిగా సత్యవతి రాథోడ్ లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోటీకి నిలిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం అసెంబ్లీ సభ్యుల సంఖ్య, ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గణిస్తే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు సొంతంగా 3 స్థానాలు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం గ్యారంటీ. అయితే కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఎంఐఎం, సిపిఐ తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీలు సాగిస్తున్న మంతనాలను బట్టి స్పష్టమవుతుంది. ఒకవేళ అదే నిజమైతే తన 65 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తమ వైపు నిలబడతారో అని కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. దీంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలను నమ్ముకుంటే ఏ మేరకు లాభం, తమ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలకు తోడు ఒక ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేలు నిష్పత్తి ఆధారిత దామాషా ప్రకారం ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానంలో ఎమ్మెల్యే ఓటును లెక్కిస్తారు. ఇక ఈ లెక్కన రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిర్దేశిత ఓటు బదిలీ లెక్కల ప్రకారం ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యే కోట ఓటు విలువ తీసుకుంటే 20.833 అంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి ఆ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా లేదా సభ్యుడు అయినా పోలింగ్కు దూరంగా ఉంటే ఓటు బదలాయింపు విలువ మారుతుంది. ప్రస్తుతం సంఖ్యాబలం ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. వీటి కోసం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవులను భర్తీ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద పరీక్షలా మారింది. అయితే అందరినీ సంతృప్తి పరిచేలా బీసీ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ బీసీ నేతలు మాత్రం 2కు తగ్గితే అంగీకరించమని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయిస్తే కాంగ్రెస్ ఖాయంగా వస్తాయనుకున్న 3 సీట్లు కూడా దక్కుతాయో లేదో అన్న అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.
ఇక ఎమ్మెల్సీ సీట్ల బలాబలాలు, ఎన్నికల్లో జరిగే అవకాశాలు, వీటికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు చెప్పండి. సో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు బలాబలాల గురించి మీ విశ్లేషణ ఏంటి? యా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలనే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 20 నాడు ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10 లోపులో అందరూ నామినేషన్లు దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం శాసనసభలో ఉన్నటువంటి ఆయా పార్టీల బలాబలాల ప్రకారంగా కనుక చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలం ప్రకారంగా బీఆర్ఎస్ కి 1 ఎమ్మెల్యే స్థానము, కాంగ్రెస్ సంఖ్యాబలం ప్రకారంగా 3+1 మిత్రులు సహకరిస్తే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో గెలవాలి అంటే దరిదాపు 21 ఓట్లను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంఫర్టబుల్ గా బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళు 39 శాసనసభ స్థానాలు గెలిచితే ఒకటి ఉప ఎన్నిక జరిగి ఓడిపోతే 38 ఉన్నాయి. 38లో 10 మంది పార్టీ ఫిరాయించినప్పటికీ కూడా ఇంకా 28 ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి 21 కంఫర్టబుల్ గా వాళ్ళ ఒక అభ్యర్థిని గెలుస్తారు. ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అని అంటే బీఆర్ఎస్ అనుసరించేటటువంటి వైఖరిని బట్టే ఏకగ్రీవం అవుతారా 5గురు, లేకపోతే ఎన్నిక జరుగుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కళ్ళనే నిలబెట్టి కాంగ్రెస్ 4 నిలబెడితే ఏకగ్రీవంగా జరిగిపోతుంది. అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ రెండో అభ్యర్థిని కనుక నిలబెడితే అంటే 21 ఓట్లు కేటాయించిన తర్వాత ఇంకొక వాళ్ళకి 7 ఓట్లు అఫీషియల్ గా ఉంటాయి. పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడా విప్ జారీ చేస్తే ఆ 10 మంది కూడా ఇటే ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి 17 ఓట్లు అక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వ్యూహాత్మకంగా రెండో అభ్యర్థిని కనుక రంగంలోకి దించితే జరిగే పరిణామాలు 2. ఒకటి ఏం జరుగుతుంది అని అంటే ఏకగ్రీవ ఎన్నిక కాదు, ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం జరుగుతుందంటే ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా? ఒకవేళ బీఆర్ఎస్ కి ఓటు వేయకుండా కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి వస్తుంది. ఎందుకు అనంటే ఇటీవల మీకు గమనించే ఉంటారు 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో 3 శాసనసభ్యులు అక్కడ కూడా ఎమ్మెల్యే కోటాలో శాసనసభ ఎమ్మెల్సీలను ఎన్నుకునేటటువంటి క్రమంలో బలం లేకపోయినప్పటికీ కూడా టీడీపీ ఒక అభ్యర్థిని నిలబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసి తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేస్తే తర్వాత ఆ 3ని డిస్క్వాలిఫై చేసినటువంటి సంఘటన మనం చూసాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాసాని జ్ఞానేశ్వరరావు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా నిలబడితే ఎమ్మెల్యే కోటాలో 10 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఓటేస్తే తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఏది ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కి హాజరవుతారా? ఓటింగ్ కి హాజరైతే విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ కి వేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, లేకపోతే 5గురే సభ్యులు నిలబడితే ఏకగ్రీవం అవుతారా? ఇవన్నిటి ప్రశ్నలకు మనకి 10వ తారీఖు తర్వాత చాలా స్పష్టత వస్తుంది. ఎందుకు 5గురే పోటీ చేస్తుంటే వాళ్ళు ఏకగ్రీవం అవుతారు. బట్ 6వ అభ్యర్థిని నిలబెట్టారా? ఎవరు నిలబెట్టినా అది ఎన్నికకు దారితీస్తుంది. ఎన్నికకు దారితీస్తే ఈ పరిణామాలన్నీ కూడా వస్తాయనేది ఒకటి. ఇక రెండోది ఏంటి అని అంటే కీలకమైనటువంటి అంశం, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యేటటువంటి 1 ఎమ్మెల్సీకి తీవ్రమైన పోటీ ఉంది పార్టీలో. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి 4 అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు అన్ని కలిపి వచ్చేటటువంటిది 4టికి వాటికి కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. మనం ముందుగా బీఆర్ఎస్ పార్టీని కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు టర్మ్ అయిపోతున్నటువంటి వ్యక్తి సత్యవతి రాథోడ్ ఉన్నారు. అంటే సత్యవతి రాథోడ్కి టికెట్ ఇస్తారా, లేకపోతే గవర్నర్ కోటాలో మనకి శాసనసభ ఎన్నికలు జరగక ముందు 2 సీట్లను కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి కుర్రా సత్యనారాయణ, రెండోది దాసోజు శ్రవణ్కి. కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై ఆ రెండింటిని రిజెక్ట్ చేయడం వల్ల దాసోజు శ్రవణ్కి అవకాశం దక్కలేదు, కుర్రా సత్యనారాయణకి అవకాశం దక్కలేదు. తర్వాత కోర్టుకు వెళ్లారు, కోర్టు కూడా జోక్యం చేసుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దాసోజు శ్రవణ్కి ఎమ్మెల్యే కోటాలలో టికెట్ కేటాయిస్తారా, ఎవరికి కేటాయిస్తారు అనేటటువంటి ఒక సంశయం ఉంది. బహుశా దాసోజు శ్రవణ్కి టికెట్ కేటాయిస్తే సత్యవతి రాథోడ్ని రెండో అభ్యర్థిగా గనక రంగంలోకి దించితే అప్పుడు ఎన్నిక జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు రాజకీయాలు రసవత్రంగా మారే అవకాశం కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అది ఒకటైతే అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది.
ఇంకా ఇటువైపుకి వచ్చేసరికి కాంగ్రెస్కి వచ్చేసరికి మరీ సంక్లిష్టంగా ఉందండి. ఇక్కడ పోటీ పడేటటువంటి వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీలో నుంచి 20కి పైగా అభ్యర్థుల ఆశావాహులు పోటీ పడుతుంటే సిపిఐ కూడా పొత్తు ధర్మాన్ని పాటించి మాకు ఎన్నికలు జరిగేటప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మాకు కేటాయించండి అని అడుగుతుంది. అంటే ఒకవేళ మిత్రపక్షాలకు గనక ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తే కాంగ్రెస్ 3టికే పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక మిత్రపక్షాలకు కేటాయించకుండా ఉంటే కాంగ్రెస్ 4టికి పోటీ చేయాల్సి ఉంటుంది. 4టికి పోటీ చేయాలంటే కాంగ్రెస్ 21 మందిని కేటాయించాలి అంటే కాంగ్రెస్ మొత్తం 63 మందిని కేటాయించిన తర్వాత కాంగ్రెస్ దగ్గర ఉండే ఓట్లు ఎక్కడవిగా? కాంగ్రెస్ గెలిచిందే 64, తర్వాత ఉప ఎన్నిక ఒకటి గెలిచింది 65, సిపిఐ ఒకటి ఉంది 66 ఉంటుంది. 66 ఇట్లలో 63 ముగ్గురికి కేటాయిస్తే, ముగ్గురు సభ్యులకు కేటాయిస్తే కాంగ్రెస్ దగ్గర ఉండేటటువంటి మిగిలిన ఓట్లు 3 కదా. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎంఐఎం సహకారం అవసరం ఉంటుంది. ఎంఐఎం సహకారం ఇచ్చినప్పటికీ కూడా 4వ అభ్యర్థి గెలవాలి అంటే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినటువంటి 10 మంది శాసనసభ్యులు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 4వ అభ్యర్థి గెలవగలుగుతారు. ఎప్పుడు 21 ఓట్లను కేటాయించినప్పుడు మాత్రమే. తర్వాత ఆ ఓటు సంఖ్య గనక తగ్గితే కంఫర్టబుల్ గా కాంగ్రెస్ తన 4వ అభ్యర్థిని గెలిపించుకోగలుగుతుంది. కాంగ్రెస్ 4వ అభ్యర్థిని గెలిపించుకోవాలి అంటే ఎంఐఎం సపోర్ట్ చేయాలి, సిపిఐ సపోర్ట్ చేయాలి, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇవన్నీ వస్తాయా, ఇవన్నీ జరుగుతాయి అనేది చూడాలి. రెండోది ఎంఐఎం నుంచి ఒక సభ్యుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఎంఐఎం కూడా మాకు ఒక సీటు కేటాయించాలని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. బట్ వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సీట్లు కేటాయించబోతుంది అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ గా మారినటువంటి అంశం. కాబట్టి ఇవాళ మార్చి 7వ తారీఖు నాడు, మార్చి 8వ తారీఖు నాడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అగ్ర నాయకులందరూ ఢిల్లీకి వెళుతున్నారు. కేసీ వేణుగోపాల్ దగ్గర కూర్చొని ఎవరికి టికెట్లు ఇవ్వాలి, 3టికి పోటీ చేయాలా, 4టికి పోటీ చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్రను గనక మనం చూస్తే, సంప్రదాయాన్ని గనక మనం చూస్తే, ఇట్లాంటి ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఎమ్మెల్యే టికెట్లు కానీ, రాజ్యసభ కానీ, ఎంపీ టికెట్లు కానీ, లోక్సభ టికెట్లు కానీ కేటాయించేటప్పుడు ఖచ్చితంగా సామాజిక కోణాన్ని చూస్తారు, సామాజిక సమీకరణాలు చూస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా సామాజిక సమీకరణాల మేరకు టికెట్లు కేటాయించేటటువంటి క్రమంలో ఇప్పుడు కొత్తగా బీసీ వాదము బలంగా వస్తుంది. కాబట్టి బీసీలు 2 అడుగుతున్నారు. 1 కేటాయించిన, అగ్రవర్ణాలకు 1 కేటాయించిన, ఎస్సీలకు 1 కేటాయించిన కోటా పూర్తవుతుంది కదా. కానీ అడిగేటటువంటి వాళ్ళు ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాల నుంచి అడిగేటటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నుంచి పోటీ చేయలేదు, తన టర్మ్ అయిపోతుంది. కాబట్టి జీవన్ రెడ్డి గారికి అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు తుంగతుర్తిలో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేము, మీకు ఎమ్మెల్సీ ఇస్తామనేటటువంటి ఒక ఒప్పందం ఉంది. అక్కడ కూడా ఏది మన ఎస్సీలలో కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అద్దంకి దయాకర్ అడుగుతున్నారు, సంపత్ కుమార్ అడుగుతున్నారు. తర్వాత అగ్రవర్ణాలకు వచ్చేసరికి తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. మన ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి అడుగుతున్నారు. తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి జట్టి కుసుమ కుమార్ అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఇటు జీవన్ రెడ్డి అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. తర్వాత గాంధీ భవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కుమారరావు అడుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఎవరికి టికెట్ కేటాయించగలుగుతారు అనేది. తర్వాత ఇటు వచ్చి మైనార్టీలకు టికెట్ అడుగుతున్నటువంటిది. తర్వాత ఎస్సీలలో టికెట్ అడుగుతున్నారు, ఎస్టీలలో టికెట్ అడుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మహిళా కోటా విషయంలో ఏం చేయబోతున్నారు? మహిళా కోటా విషయానికి వచ్చేసరికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు టికెట్ అడుగుతున్నారు. తర్వాత మీకు గద్వాల నుంచి ఓడిపోయినటువంటి సబితా తిరుపతి కూడా అక్కడ హామీ ఉన్న మేరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామనేటటువంటి హామీ మేరకు ఉన్నది. ఆ హామీ మేరకు నాకు టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. బట్ మహిళా కోటాన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారు? ఎస్సీ కోటాన్ని ఎట్లా అకామిడేట్ చేస్తారు? బీసీలలో కూడా 2 టికెట్లు అడుగుతున్నారు. బీసీలు 2 కావాలని అడుగుతున్నారు, కానీ 1 ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో చరణ్ కౌశిక్ యాదవ్ కి అవకాశం అడుగుతున్నారు. తర్వాత మధు యాష్ కి పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నట్లుగా 2-3 రోజులుగా మనం కథనాలు చూస్తున్నాము. కాబట్టి మధు యాష్ కి టికెట్ అడుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. బట్ ఎవరికి ఇస్తారు? ఒకవేళ బీసీలో కనుక 2 టికెట్లు కేటాయించాలంటే 1కి బీసీ కేటాయించాలి, 2వది ఎంబీసీ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఈ చిక్కుముడులన్నిటి విషయంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకోవటంలోనూ, ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని గెలిపించుకోవటంలో చాలా చిక్కుముడులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గనక లేకపోతే మొన్న గ్రాడ్యుయేట్ అండ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఎదురైనటువంటి పరాభవం, ఎదురైనటువంటి ప్రతికూల ఫలితాలు ఇక్కడ కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇది సాఫీగా జరగాలి అని అంటే, ఏకగ్రీవంగా జరగాలి అంటే బీఆర్ఎస్ వైఖరి పైన ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ గనక ఒక్క అభ్యర్థినే పెడితే కాంగ్రెస్ సేఫ్ సైడ్ లో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ గనక భావిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని గనక పోటీలో నిలబెడితే మొత్తం రాజకీయ సమీకరణాలు మారుతాయి. రాజకీయం కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో వేడెక్కేటటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి బట్ దీనిపైన స్పష్టత రావాలి అంటే ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎన్నికకు వెళతారా అనేటటువంటి ఒక స్పష్టత రావాలి అంటే 10వ తారీఖు నామినేషన్లు పూర్తయిన తర్వాత మనకి ఖచ్చితంగా స్పష్టత వస్తుంది. దానికంటే ముందుగా కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఎవరికి టికెట్లు కేటాయించాలా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరికి కేటాయించాలనేది ఒక పెద్ద చిక్కుముడిగా ఉన్నటువంటిది. ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. తర్వాత ఒప్పందాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా సిపిఎంకి, సిపిఐకి, మజ్లిస్ పార్టీకి, తర్వాత ఇంతకు ముందు గతంలో ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే కోటాలో పొత్తు ధర్మంలో భాగంగా టీజేఎస్ కి, కోదండరాంకి టికెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి సిపిఎం కి హామీలు ఉన్నాయి, సిపిఐకి హామీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి అలయన్స్ పార్ట్నర్ గా చేసినటువంటి 7 శాసనసభ స్థానాలు కలిగినటువంటి ఎంఐఎం కూడా అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వబోతుంది? ఇప్పుడు ప్రధానంగా మనకి ఎన్నికల నినాదంగా బీసీ వాదం బలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు 2 ఇవ్వకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ బీసీ అభ్యర్థికి కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం కాంగ్రెస్ పైన పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది ఈ మార్చి 10వ తారీఖు తర్వాత స్పష్టమవుతుంది. కాబట్టి ఇవాళ లేకపోతే రేపు మార్చి 7వ తారీఖు నాడు, మార్చి 8వ తారీఖు నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల లిస్టు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటనేదే మనం వేచి చూడాల్సినటువంటి అవసరంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య చాలా పెద్దగా ఉంది. బలమైనటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బట్ ఇవ్వకపోతే వాళ్ళు అనుసరించేటటువంటి వైఖరి ఎలా ఉండబోతుంది? ఉదాహరణకు మధు యాష్కి గత 2-3 రోజులుగా ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మధు యాష్కి లాంటి ఒక సీనియర్ లీడర్ కి ఎమ్మెల్సీ కోటాలో టికెట్ ఇవ్వకపోతే తన వైఖరి ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. థ్యాంక్ యూ శేషు గారు, మీ అనాలిసిస్ అందించినందుకు. సో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందడుగు వేయబోతుంది, 6వ అభ్యర్థిని నిలబెడుతుందా అనే దాని మీద అయితే ఉత్కంఠ నెలకొంది. చూడాలి, మరి 10వ తారీఖు వరకు వేచి చూడాలి వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.